రాజు రూపని అలానే చూస్తూ ఉంటాడు. రూప కూడా ఎంతో సంతోషంగా రాజుని చూస్తూ ఉండగానే వెంటనే ఇద్దరి చేతులు కూడా తగలగానే వెంటనే ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారు. రాజు, నాకు ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది అమ్మాయి గారు. నాకు కూడా అమ్మాయి గారు, ఎలాగో మనం పెళ్ళి చేసుకున్నప్పుడు ఎలాంటి ఫొటోస్ కెమెరాస్ ఏవీ లేవు. ఆఖరికి మన పెళ్లి వీడియో చూసుకోవడానికి కూడా లేదు కదా రాజు. అవునమ్మాయి గారు, నిజంగా ఇది దేవుని దయలాగే అనుకోవాలి. అందుకే ఏమో మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి మనకు అవకాశం వచ్చింది. ఇక దీంతో మనకు ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉంటాయి. నాకు చాలా సంతోషంగా ఉంది రాజు అని రూప ఈ విధంగా అంటూ ఉంటే, అవునమ్మాయి గారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ రాజు, నాన్నకు తెలిస్తే నాకెందుకో భయంగా ఉంది రాజు. అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. పెద్దయ్య గారికి ఏం తెలీదు, సరేనా? సరే రాజు, ఇక పద మనం వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం అమ్మాయి గారు అనే విధంగా అంటూ వెంటనే అలా కళ్ళకున్న కాటికని తీసి అమ్మాయి గారు అని అనగానే వెంటనే రూప కాల్ని ఇవ్వగానే కాలి అరికాలికి కాటుక పెడతాడు. ఎందుకంటే ఈ గెటప్లో మీరు చాలా అందంగా ఉన్నారు అమ్మాయి గారు, ఎలాంటి దిష్టి మీకు తగలకూడదు, అందుకే అని అనగానే సరే రాజు అని అంటూ రాజును అలా చూస్తూ అక్కడి నుండి రూప వెళ్తూ ఉంటుంది. ఇద్దరు కూడా పెళ్లి పీటలపై కూర్చుంటారు. అలా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇద్దరు కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇద్దరు ఒకరికొకరు ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. అదంతా చూసిన రేణుక గౌతంలో మండిపడిపోతూ ఉంటారు. అసలు ఎవరు రావట్లేదేంటి, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా అని రేణుక మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు పెళ్ళంటే ఏంటి, ఇలా మీరు కింద కూర్చోవడం ఏంటి? ఇది పెళ్లి మండపంలో పెళ్లి పీటలపై వధూవరులు కూర్చోవాలి. ఇది ఆచారం, పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం. అసలు పెళ్ళంటే ఏంటి, పెళ్ళంటే ఏంటా? అంతలో రేణుక, నాకు కూడా తెలీదు పెళ్ళంటే. అప్పుడు రూప వెంటనే, పెళ్ళంటే 35 ఘట్టాలు పూర్తయితేనే పెళ్ళి పూర్తయినట్టు అవుతుంది. అవునా, 35 ఘట్టాల? పెళ్లి చూపుల దగ్గర నుండి మెడలో తాలి పట్టాక అప్పగింతల తరువాత, ఆ తరువాతే అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, అప్పుడు అప్పుడు ఇక 35 ఘట్టాలు పూర్తయిపోతాయి. ఇక దాంతో వధూవరులు పెళ్లి చేసుకున్నట్టు అందరూ కూడా నమ్ముతారు. అవునా, నిజంగా చాలా బాగుంది. ఆ 35 ఘట్టాలు ఇప్పుడు పూర్తి చేస్తారా? పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి, వేద మంత్రాల సాక్షిగా గణపతి పూజ తరువాత లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఆ తరువాత జీలకర్ర బెల్లం పెట్టి ఆ తరువాత తాళి కట్టాక ఆ తరువాత అలా చాలా రకాల ఘట్టాలు ఉంటాయి. దాంతో పెళ్ళి పూర్తయినట్టని అందరూ నమ్మకం అని అనగానే, వా, నిజంగా చెప్తుంటేనే బాగుంది, చూస్తే ఇంకెంత బాగుంటుందో అని అనగానే ఇక వెంటనే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అయ్యా, ఇక జీలకర్ర బెల్లం ఇద్దరు పెట్టుకోండి. అప్పుడు వెంటనే ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఆ తెరను తొలగించగానే ఒకరికొకరు చూసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడు పంతులు గారు వెంటనే తాళిని ఇవ్వగానే ఇక ఆ తాళిని రూప మెడలో రాజు కడుతూ ఉంటే అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు. రేణుక గౌతంలో మండిపడిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత రూపారాజు ఇద్దరు కలిసి తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే రాజు మాత్రం ఎంతో సంతోషంగా రూపని చూస్తూ ఉంటాడు. రూప కూడా చాలా సంతోషంగా అలా తలంబ్రాలు పోస్తూ ఉంటుంది. వీళ్ళేంటి ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉండగా, కాస్త అన్న త్వరగా పోనివ్వు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అంతలో బిందె తీసుకుని వచ్చి ముందు పెట్టగానే ఇక ఆ రౌండ్ని ఎలా పూర్తి చేస్తారా అని చూస్తూ ఉంటారు ఫారెన్ బిల్గేట్స్. అంతలో రూప రింగ్ని తీయగానే, హే
రూపే గెలిచింది అనే విధంగా అందరూ అంటూ ఉంటే ఇక వెంటనే 7 అడుగులు రాజుతో రూప నడుస్తూ ఉంటుంది. అదే సమయానికి సూర్యప్రతాప్ వస్తాడు. అంతలో అంకుల్ మీరు సరైన సమయానికే వచ్చారు, పదండి అంకుల్ మీకు చూపిస్తాను, మీరు ఎలాగో మాట ఇచ్చారు కానీ మీ అమ్మాయి మాత్రం ఏం చేస్తుందో మీరే కళ్ళారా చూడండి అని అంటూ లోపలికి తీసుకొని వచ్చి శ్వేత సూర్యప్రతాప్కి చూపించగానే రూప అని అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు రూపరాజు ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూసారా అంకుల్ ఏం చేస్తున్నారో, మాట ఇచ్చారు, అలాగే ఇద్దరికి విడాకులు మంజూరు చేయాలని అనుకున్నాం కదా, వీళ్ళు ఇక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, అసలు ఏమనుకుంటున్నారు అంకుల్ వీళ్ళు అని అనగానే ఏం జరుగుతుంది రూప అని ఏంటో వెంటనే ఆ ముడిని సూర్యప్రతాప్ విప్పేస్తాడు. రూప నాన్న నేను చెప్పేది విను నాన్న, ఏంటి ఇంకా చెప్పేది, ఎందుకు నా కూతురు వెంట ఇలా పడుతున్నావేంటి, అది కాదు పెద్దయ్య ముందు ఆ పూలమాలని తీసేయి అనే విధంగా అంటూ కోపంగా సూర్యప్రతాప్ పూలమాలను తీసి క్రింద పడేస్తాడు. అది కాదు నాన్న ముందు నేను చెప్పేది విను, నేను చెప్పేది వినను, ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా వాడు ఇంకొక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు, వాంతను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, శ్వేతకు మాట ఇచ్చాను తనని పెళ్లి చేసుకోబోతున్నాడు, అలాంటి వాణ్ణి నువ్వు ఇంకా ఇష్టపడడం ఏంటమ్మా రూప అని సూర్యప్రతాప్ కోపంగా అంటూ ఉంటే అది కాదు పెద్దయ్య నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు, అసలు నీకు లేనే లేదు అని అంటూ ఉండగా అయినా మా అమ్మాయి ఆఫీస్లో పని చేస్తుండగా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అంకుల్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, అసలు ఈ కంపెనీయే రాజుది, ఆఫీస్లో మీ అమ్మాయి రాజుకి దగ్గర వర్క్ చేస్తుంది, ఏంటమ్మా రూప అవునన్నా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయినా సూర్యప్రతాప్ గారు శుభలేఖ రాసేటప్పుడు కూడా మిమ్మల్ని మా బంధువులు అనుకుని కూర్చోపెట్టాము, కానీ ఇక్కడ ఇది జరుగుతుంది, ఏమంటారు, నీ వల్ల పరువు పోతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, అది కాదు నాన్న ఆపు రూప అని ఏంటో చెయ్యి ఎత్తగానే ఇక అందరూ ఉన్నారని చెయ్యిని దించేస్తారు. చూసారా అంకుల్ అసలు మీ కూతుర్ని నేను ఎలా నమ్ముతానో మీరే చెప్పండి, నమ్మడానికి ఇక ఏమీ లేదు, మీరు మాట ఇవ్వటం కాదు అంకుల్, నాకు రూపానే మాట ఇవ్వాలి, ఇక ఈ ఆఫీస్కి ఇక రాదు, పద అమ్మ పద అని అంటూ వెంటనే రూపాన్ని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే రాజు బాధగా దీనంగా చూస్తూ ఉంటారు. అమ్మ నేను నీ ఇష్టాన్ని కాదనలేక నేను ఈ పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తున్నాను, కేవలం నీ కోసమే అమ్మ, ఎంతోమంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నువ్వు మాత్రం రాజుని ఇష్టపడ్డావన్నే ఒకే ఒక మాట కోసమే నేను మౌనంగా ఉండిపోతున్నాను, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతోమంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నువ్వు ఈ రాజును పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు, అవునన్నా నా మనసులో రాజుయే ఉన్నాడు, రాజు నేను రేపు నీతో మాట్లాడతాను, ఇప్పుడు నేనేమీ నీతో మాట్లాడలేను అని అంటూ శ్వేత వెళ్తూ ఉంటుంది.